వాళ్ళ మాటలు వింటం మానేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆడియో కట్ చేసి పెట్టుకుంటే వైరల్ చేస్తే చాలు. ఏమని చెప్పాడు ఆయన? ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో 2వ తారీఖు 3వ తారీఖుకి వస్తుంది. ఎందుకంటే మార్చి 31 అకౌంట్ క్లోజ్ అయ్యాక 1వ తారీఖు సెలవు ఇస్తారు ప్రతిసారి కూడా. ఆ సెలవు రోజుని డబ్బులు రావు. 2వ తారీఖుని డబ్బులు డ్రా చేసుకోవాలి. 31వ తారీఖుని డ్రా చెయ్యరు. ఎందుకంటే బ్యాంకులో ఒప్పుకోరు. బ్యాంక్ బిజినెస్ లోంచి ఒక 5-6 వేల కోట్లు తీసి పక్కన పెట్టాలంటే వాళ్ళ బిజినెస్ 5-6 వేల కోట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఒప్పుకోరు. అందుకని ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ రోజున తీసేసింది ఆ నెలలోనే క్లోజ్ అయిపోవాలి. అంటే ఆ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అన్నప్పుడు ఆ ఏడాదితో క్లోజ్ కాబట్టి వాళ్ళు కూడా తీయరు. ఇవాళ నుంచి కొత్త అకౌంట్ ఓపెన్ మళ్ళీ కాబట్టి అందుకని గవర్నమెంట్ కూడా 31 లోపు తీయదు. 1వ తారీఖునే తీయాలి. 1వ తారీఖునికి సెలవు వస్తుంది కాబట్టి బ్యాంకులు సెలవు ఇస్తారు. 2వ తారీఖున బ్యాంకులు తెరుస్తారు, డబ్బులు డ్రా చేసుకుని వచ్చి ఇందులో ఇవ్వాలి 3వ తారీఖు. ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఏప్రిల్లో 3వ తారీఖు వస్తుందని ఆయన చెప్పాడు. వాలంటీర్లను విమర్శిస్తూనే ఆయన నిజం చెప్పాడు. దాన్ని కట్ చేసి వాడుకోవాలి. అది వాడుకోకుండా ఇప్పుడు అంతా అయిపోయాక వీళ్ళు ఏం చేశారు? అందుకే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరినీ రోడ్డు మీదకి పంపించి కావాలని ఈ వాలంటీర్లను కూడా రాజీనామాలు చేయించారు కదా, చేపించి వీళ్ళతో వీళ్ళ దగ్గరికి పంపించి ఏం చేస్తాం, మా డబ్బులు రాలేదు, మమ్మల్ని వద్దన్నారు, సచివాలయం దగ్గరికి పోవాలంట మీరు అని వాళ్ళతో చెప్పించి అలా వెళ్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మైకులు పెట్టి ఇక చంద్రబాబు ఇట్లా చేయించాడంట, ఆయన మనిషితో చేయించాడంట, కేసులు వేయించాడంట అని వాళ్ళతో చెప్పించి వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించి ప్లే చేపిస్తారు. తాత్కాలిక రాజీనామాలు అవి జూన్ తర్వాత ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే వీళ్ళు రీజాయినింగ్ అయిపోతుంది. రీజాయినింగ్ లేదంటే కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా చేస్తారు? లేదు, ఆటోమేటిక్ చేసేస్తారు. లేకపోతే కొత్తగా రిక్రూట్మెంట్ ఏమైనా చేస్తారు. కానీ ప్రభుత్వం మారితే ఈ రాజీనామాలు ఇంక మళ్ళీ ఇంకా రావు. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు. రీజాయినింగ్ ఉండవు. వాళ్ళ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతారు. కొత్త వ్యవస్థ వస్తేమో.